హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ ద జేఎన్టీయూకే పైథాన్ ల్యాబ్ క్వశ్చన్స్. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 17 క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే, రైట్ ఏ ఫంక్షన్ కాల్డ్ సమ్ డిజిట్స్ దట్ ఈస్ గివెన్ అన్ ఇంటీజర్ నమ్ అండ్ రిటర్న్స్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ దట్ నంబర్. సో ఈ ప్రోగ్రాంలో మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి విత్ ద నేమ్ కాల్ సమ్ డిజిట్స్ అండ్ దీనికి ఒక ఇంటీజర్ని మనం పాస్ చేయాలి. ఆ ఇంటీజర్ యొక్క సమ్ని మనం ఫైండ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇన్పుట్‌గా 1, 2, 3, 4, 5 అనే ఒక ఇన్పుట్ ఇచ్చాం. సో, మనకి అవుట్‌పుట్ ఎలా రావాలి అంటే, మొత్తం ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఎంతొస్తది? 1 + 2 + 3 + 4 + 5 ఎంత? 15 రైట్? సో, ఇలా మనకి అవుట్‌పుట్ రావాలి. క్లియర్? సో, దీన్నే మనం ఫంక్షన్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్ నమ్. ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్. సో, దీన్ని మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్. ఫైన్. ఇప్పుడు మనం ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి కదా! సో, ఒక ఫంక్షన్‌ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే, యూజింగ్ ఏ కీవర్డ్ కాల్డ్ డెఫ్ స్పేస్ ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఫంక్షన్ నేమ్ ఇచ్చేసారు కదా! సో, లెట్స్ యూజ్ దిస్ డెఫ్ సమ్ డిజిట్స్ అండ్ ఇక్కడ మనం ఒక పారెంథసిస్ పెట్టాలి అండ్ పక్కన కొలన్ పెట్టాలి. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనం కోడ్ రాయాలి. ఫంక్షన్‌లో ఏ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం ఆ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒకసారి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్‌ని మనం కాల్ చేయాలి. అప్పుడే ఆ ఫంక్షన్ అనేది రన్ అవుతది. ఓకే. సో, లెట్స్ కాల్ దిస్ ఫంక్షన్. ఇలా మనం ఒక సారీ. సో, ఇలా మనం ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. విత్ దట్ ఫంక్షన్ నేమ్ అండ్ పారెంథసిస్ ఇలా ఇస్తే ఫంక్షన్ అనేది కాల్ అవుతది. రైట్? సో, ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో మనం ఇన్పుట్‌ని పాస్ చేయాలి కదా! నంబర్ తీసుకున్నాం కదా యూజర్ నుంచి, ఆ ఇన్పుట్‌ని మనం ఇక్కడ పాస్ చేయాలి. సో, ఒక ఫంక్షన్‌లో మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇచ్చాము అంటే ఫంక్షన్ కాల్‌లో, సో, ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక పారామీటర్‌ని మనం ఇవ్వాలి. సేమ్ నేమ్ ఇవ్వచ్చు ఆర్ డిఫరెంట్ నేమ్ ఇవ్వచ్చు. బట్ నేను ఇక్కడ సేమ్ ఇచ్చాను టు అవాయిడ్ కన్‌ఫ్యూషన్. ఓకే. దట్స్ ఇట్. ఇప్పుడు మనం కోడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ టోటల్. ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ నమ్. సో, యూజువల్‌గా మనం ఇలా ఇస్తే మనకి ఎర్రర్ త్రో చేస్తది. ఎందుకు అంటే ఫర్ సపోజ్ 1, 2, 3, 4, 5 అని ఇన్పుట్ ఇచ్చామనుకోండి, ఇంటీజర్ అనేది ఎప్పుడు కూడా ఇటరబుల్ అవ్వదు. రైట్? సో, దీన్ని మనం స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తే మనం ఈజీగా ఆ ఇచ్చిన నంబర్‌లో ఒక్కొక్క నంబర్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ మనకి స్ట్రింగ్ లాగా వస్తది. రైట్? సో, ఇప్పుడు ఆ ఒక్కొక్క నంబర్‌ని మళ్ళీ అగైన్ ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇంట్ ఆఫ్ ఐ అని. ఓకే. సో, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల ఏమవుతది అంటే, ఒక్కొక్క నంబర్‌ని మనం యాక్సెస్ చేసుకోగలం అండ్ ఒక్కొక్క నంబర్‌ని యాక్సెస్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేసాం. అండ్ ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేసి మనం ఏం చేయాలి? దాన్ని సమ్ చేయాలి ఒక్కొక్క నంబర్‌ని. సింపుల్‌గా సమ్ ఫంక్షన్‌లో ఇదంతా పెట్టేయడమే. ఓకే. దట్స్ ఇట్. ఇంత సింపుల్ లైన్‌లో మనం సమ్ ఆఫ్ డిజిట్స్‌ని మనం ఫైండ్ చేయొచ్చు. క్లియర్? దీన్ని మనం జనరేటర్ ఎక్స్‌ప్రెషన్ గూడా అనొచ్చు. ఓకే. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ టోటల్‌ని మనం రిటర్న్ చేయడమే. ఇక్కడ కూడా మనం ప్రింట్ చేయొచ్చు ఆర్ మనం రిటర్న్ కూడా చేయొచ్చు. రిటర్న్ టోటల్. రిటర్న్ చేస్తే ఈ అవుట్‌పుట్ అనేది ఫంక్షన్ కాల్‌లోకి వెళ్తది. ఓకే. సో, దీన్ని ఇక్కడ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ పెట్టుకొని ఇలా కూడా మనం రాయొచ్చు ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్‌లోనే ఈ ఫంక్షన్ కాల్ పెట్టేసాం. సో, లెట్స్ ఎగ్జిక్యూట్. ఓపెన్ టెర్మినల్, న్యూ టెర్మినల్, పైథాన్ q17.py. ఎంటర్ ఏ నంబర్ 1, 2, 3, 4, 5, 15. పర్ఫెక్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 45. ఓకే. సో, ఇంత సింపుల్‌గా మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేసాం. సో, ఈ ప్రాబ్లమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒక ఫంక్షన్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి. క్లియర్‌గా అర్థమైంది కదా! ఫంక్షన్‌ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.